మహబూబాద్ జిల్లా కేసముద్ర మండలం రైతులు యూరియా కోసం నానా అవస్థలు పడుతున్నారు. డే నైట్ కూడా చాలా అవస్థ పడుకుంటూ కూపన్ సిస్టమ్ ద్వారా చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ విధానం బాగాలేదని ఒక నూతన విధానాన్ని తీసుకొచ్చి టిఎస్సిఎస్ దన్నసరి చైర్మన్ రంగారావు గారు ఉన్నారు. ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, ఎలా ఉంది ఈ విధానం? మీకు ఈ ఆలోచన ఎట్లా? న్యూస్ వారికి ఫస్ట్ నమస్కారాలు. ఈ ఆలోచన నాకు గత అనుభవాలు బాగా చాలా సంవత్సరాల నుంచి చైర్మన్ గా చేసినాం. రైతులు పడే అవస్థ చూసి ఒక 3-4 రోజులు మేమే చాలా బాధపడ్డాం. మంచి మంచి రైతులు కూడా లైన్లు నిలబడి ఆడోళ్ళు మగోళ్ళు పిల్లలు ఆ టోకెన్స్ తీసుకోలేక అడ్డంబాడు కొట్లాడుకోడు ఇవన్నీ చూసి విధానాన్ని చేయాలని వెంటనే మార్కెట్ చైర్మన్ మన మండల పరిధిలో ఉన్న చైర్మన్లను రాజకీయ నాయకులందరినీ కూడా సమన్వయంలో మార్కెట్ల అధికారులను బ్యాంక్ సిబ్బందిని అందరినీ కూర్చోబెట్టి ఒక నిర్ణయాన్ని తీసుకొచ్చాం. ఏదైతే రైతు బంధు రైతులకు పడుతుందో ఆ రైతు బంధు లిస్టు తీసుకొని మనకు అలాట్ అయిన దాన్ని ఏ గ్రామానికి ఆ గ్రామానికి రైతు బంధు లిస్టు ద్వారా 1 నుంచి ఎన్ని అలాట్ అయితే అన్ని 100 200 300 అదే విధానంగా ఇచ్చి నెక్స్ట్ ట్రిప్ మళ్ళీ 300 నుంచి మళ్ళీ ఇవ్వాలని నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని అమలు చేస్తున్నాం. గత 3 రోజుల నుంచి ఫస్ట్ డే పోలీసు వారు అవసరం ఉన్నారు. ఎందుకంటే గత టోకెన్లు ఇచ్చినాం ఎట్లా అనేది టోకెన్లు అనేది తీసేసి సక్రమంగా ఒక రోజు పోలీసు ఎస్ఐ గారు గాని వారి సిబ్బంది గాని మండలంలో ఉన్న మా పరిధిలో ఉన్న దుకాణాల వద్ద ఏసీఎస్ సెంటర్స్ వద్ద వచ్చి లైన్లు పెట్టి ఇప్పించడం జరిగింది. ఇప్పుడు ఎవరు అవసరం లేకుండా దాదాపు రైతులే మేము ఒక విధానం తీసుకున్నాం. రేపనగానే రైతులకు ఈ లిస్టు గ్రామానికి పంపుతున్నాం. ఎవరెవరికి ఈ రోజు మందులు ఇస్తామని వాళ్ళే వస్తున్నారు, వాళ్ళే తీసుకొని పోతున్నారు సక్రమంగా. దాదాపు మా జనసరి సింగిల్ విండోల 15 గ్రామ పంచాయతీలున్నాయి, 8 రెవెన్యూ విలేజ్లున్నాయి, 8,250 మంది రైతులు. దానికి కానీ దాదాపు ఇప్పుడు ఈ రోజు వరకు 3,000 మందికి ఇవ్వడం జరిగింది 3 days లో. రేపటి నుంచి రోజుకు ఒక 700 మందికి ఇచ్చేది 3 days లో అయిపోతుంది. ఒకటి మాత్రం జరుగుతున్నది, ఎకరం ఉన్న వారికి కానీ 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి కానీ ఒకటే బస్తా ఇస్తున్నాం. నెక్స్ట్ ఇది రెన్యువల్ అయిన తర్వాత ఎక్కువ సాగు చేసే రైతులకు నెక్స్ట్ ట్రిప్ లో ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఎంత మంది ఉన్నారో అన్ని బస్తాలు ఇచ్చేస్తుంటే ఒక 50% రైతులు ఎకరం 2 ఎకరాల లోపు ఉన్న వాళ్ళందరూ కూడా ఎగిరిపోతారు. తర్వాత పెద్ద రైతులకు పెద్ద సాగు చేసిన వాళ్ళకు ఇవ్వాలనేది మా నిర్ణయం బ్రహ్మాండంగా వచ్చిన రైతులు కూడా చాలా సంతోషంగా ఉంటున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా జిల్లా అధికారులు కూడా ఈ విధానం బాగుందని అప్రిషియేట్ చేసుకుంటూ మా జిల్లా అంతటా కూడా ఈ విధానాన్ని చేస్తామని ఈ లైన్లో కూడా పోలీసు కూడా లేకుండా లైన్లో రైతులు వచ్చి తీసుకుపోవడం చూసి చాలా సంతోషం వ్యక్తం చేసినారు. మాకు కూడా ఏ ఇబ్బంది లేకుండా అలాట్ అయిన దాన్ని ఎలా ఒక బస్తా తేడా లేకుండా అన్ని ఆ లిస్ట్ లో ఉన్న రైతులకు మాత్రమే ఇవ్వడం జరుగుతున్నది. ఒకవేళ రైతు సాగు చేసే రైతు పాలకి ఇచ్చిన రైతులు ఉన్నారనుకోండి, పాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఇస్తున్నాం. ఏది ఆ భూమి అతను చేస్తలేడు, ఎవరికో కౌలుకి ఇచ్చినా కూడా కౌలు రైతుకు ఈ విధానంగానే వాళ్ళకి ఇలాగే ఇవ్వాలను అదే విధంగా ఇస్తున్నాం. చాలా చక్కగా రైతులు కూడా చాలా సంతోషపడుతున్నారు. మంచి విధంగా ఏ కొట్లాట లేకుండా, ఏ లైన్ లేకుండా, ఏది లేకుండా బ్రహ్మాండంగా ఈ విధానం నడుస్తుంది. మా దగ్గర కూడా మాకు నరేందర్ రెడ్డి గారు కూడా మా మండలానికి మా జిల్లా వ్యాప్తంగా మేము వారికి చెప్తే వారు కూడా చాలా సంతోషంగా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆ విధంగానే అమలు చేయండి అని అనుకోకుండా వారు కేసముద్రం రావడం జరిగింది. కేసముద్రం ఈ విధంగా చేస్తున్నాం అంటే మంచిగా ఉంది, బాగా చేస్తున్నారని అప్రిషియేట్ చేయడం జరిగింది. రైతులందరూ కూడా చాలా తృప్తిగా, చాలా ఏ ఆందోళన లేకుండా మేము రేపనగానే చేస్తున్నాం కానీ ఆ రాత్రి ఉదయం చూసుకొని వాళ్ళు వచ్చి బ్రహ్మాండంగా తీసుకుపోతున్నారు. కావాలంటే ఇప్పుడు మన సొసైటీలో కూడా ఒక పక్క నడుస్తున్నది. ఈ రోజు పెనుగొండల కేసముద్రంలో జనసరి ఏసీఎస్ లా 2 నడుతుంది. రేపు ఉప్పరిపల్లి, అరపనపల్లి, కాట్రపల్లి ఈ విధంగా డిసైడ్ చేసుకొని ఎరువులు కూడా సరే సాధ్యమైనంత వరకు తక్కువ వచ్చినా కూడా సిస్టమేటిక్ గా పంచడం జరుగుతున్నది. రైతులు కూడా హ్యాపీగా ఉన్నారు.